నెల్లూరు జిల్లా అనంతసాగరం పాత దేవరాయపల్లిలో చోరీ జరిగింది. కత్తి నరసింహులు అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన దొంగలు 30,000 నగదు 3 సవర్ల బంగారం ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కర్నూలు జిల్లా పత్తికొండలో కొందరు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. 5 షాపుల్లో 1,50,000 రూపాయలను చోరీ చేసినట్లు తెలుస్తోంది. బాధితులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. టీడీపీ తొలి జాబితాలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి అమిలినేని సురేంద్రబాబు పేరును ప్రకటించడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అనంతపురంలోని సురేంద్రబాబు కార్యాలయంలో కేకు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ్ చౌదరి ఇన్ఛార్జ్ ఉమామహేశ్వరి నాయుడిని కలుపుకొని విజయం సాధిస్తానని సురేంద్రబాబు తెలిపారు. నన్ను కళ్యాణదుర్గం నియోజకవర్గ అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రోజు నుంచి నేను ప్రజాసేవలోకి ప్రత్యక్షంగా పాల్గొంటున్నా. ఇంతవరకు పరోక్షంగా చేశాను, ప్రత్యక్షంగా పోతున్నా. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో హనుమంతరాయ్ చౌదరి గారిని మరియు ఉమామహేశ్వర నాయుడిని ఇద్దరిని కలుపుకొని వాళ్ళ ఆశీస్సులతో నేను ముందుకు వెళ్తానని మీ ముందు తెలియజేస్తున్నాను. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ సహకారంతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచి అక్కడ ప్రజా కార్యక్రమాలు, అక్కడ కావాల్సిన ప్రజలకు కావాల్సిన అన్ని దాంట్లో ఉంటూ నేను వాళ్ళని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తాను. ఈరోజు నన్ను కళ్యాణదుర్గం